వెల్కమ్ బ్యాక్. సింగరేణి కార్మికుల శ్రమ దేశానికి వెలుగులు పంచుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటులో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమని చెప్పారు. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో కోల్పోయిన 2 బ్లాక్లను తిరిగి దక్కించుకునేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్తులో సంస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని చెప్పారు. కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సింగరేణి లాభాల్లో 34% వాటాను కార్మికులకు దసరా బోనస్ గా ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒక్కో కార్మికుడికి 1,95,610 రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే ఒక్కో కాంట్రాక్టు కార్మికుడికి 5,500 ఇస్తామన్నారు. సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికుల యొక్క త్యాగము, వారి శ్రమ చరిత్ర ఎప్పటికీ మరవదు. సింగరేణి బొగ్గు గనులు ఈ దేశానికి జాతికే వెలుగులను అందిస్తున్నాయి. ఈ జాతీయ ఆదాయంలో, రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని, శ్రమశక్తిని నమ్ముకున్న కార్మికులకు వాటాలు పంచాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అందులో భాగంగానే లాభాలు 6,394 కోట్లు 2024-25 సంవత్సరానికి లాభాలు వస్తే భవిష్యత్ పెట్టుబడుల కోసం 4,034 కోట్ల రూపాయలు, కార్మికులకు బోనస్లు పండుగ సందర్భంగా ఇవ్వడానికి 2,360 కోట్ల రూపాయలు, ఇవి 41,000 పర్మనెంట్ కార్మికుల కోసం ఈ బోనస్. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం భారతదేశంలోనే మొదటిసారి ఈసారి 5,500కు పెంచి 30,000 మంది కార్మికులకు దాదాపుగా 819 కోట్ల రూపాయలు. తెలంగాణలో సింగరేణి అతిపెద్ద సంస్థ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. 100 ఏళ్లకు పైగా ఉన్న ఈ సంస్థకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సింగరేణి కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తున్నామని చెప్పారు. కోల్ ఇండియాలో లేని అలవెన్స్లు ఇస్తున్నామని భట్టి స్పష్టం చేశారు. అట్లాగే సింగరేణి వ్యవస్థని విస్తరింపజేయడానికి ఇన్వెస్ట్మెంట్ కోసం 4,034 కోట్లుగా, పోను మిగిలినటువంటి 2,360 కోట్లని ప్రాఫిట్ గా మిగిలినటువంటి ఈ 2,360 కోట్లని సింగరేణి కార్మికులకి పంచే కార్యక్రమాన్ని దాదాపు దాంట్లో భాగంగా 34%ని 2,360 కోట్లకు 34%ని ఈరోజు చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ తరఫున ప్రకటన చేస్తా ఉన్నాం. ఇది ఈ 34% ద్వారా వచ్చేటువంటి నగదుని